సో మూవీ సెట్స్ మీదకి వెళ్ళే వరకు స్టార్టింగ్ నుంచి అంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా, అలా ఏమన్నా స్టోరీలో కానీ అట్లా ఏమన్నా మీకు ముందు నరేషన్ చెప్పిన తర్వాత ఏమైనా ఎనీ చేంజెస్? నాట్ మచ్ అండి, అంటే థ్రిల్లర్ కదా, సో ఎవ్రీ ఈవెంట్ బేస్డ్ అన్ని ఈవెంట్స్ రాసేసుకుని ఉంటారు, అది పెద్ద చేంజెస్ ఏం లేరు. సీన్ మేబీ టేకింగ్ లో లిటిల్ బిట్ చేంజెస్ హియర్ అండ్ దేర్. రితేష్ కి యాక్చువల్లీ మన డైరెక్టర్ కి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, లైక్ ఆన్ హిస్ కాంటెంట్, ఆన్ హిస్ స్టోరీ, అండ్ ఎవ్రీథింగ్ వాస్ బౌండ్ అండ్ అట్మోస్ట్ క్లారిటీ ఆల్సో. అట్మోస్ట్ క్లారిటీ. ఓకే. సో బిహైండ్ ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్ అంటే ఈ థ్రిల్లర్ కామెడీ కదా, అసలు దాంతో కానీ అసలు అంటే మీకు ఫస్ట్ మీకు గుర్తుందో లేదో మతువతల రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్కు ముందు అనుకుంటా, సో మీరు రాజమౌళి గారు సో మీ టీంతో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఏంటి గుడ్ క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ ఏంటి అని చెప్పేసి ఉంది. అప్పుడు మీకు ఒక సజెషన్ ఇచ్చారు. సో అది తనను మించి మళ్ళీ ఏమైనా టాక్ ఏమైనా వచ్చింది? షూటింగ్ అప్పుడే హీ వాజ్ లైక్ చెప్పాడు, ఫస్ట్ పార్ట్ కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యావు నువ్వు, నాకు డిఫరెన్స్ తెలుస్తుంది అన్నారు. సో ఐ వాజ్ హ్యాపీ. అంటే త్రూఅవుట్ ద ఇస్ థింగ్ లైక్ తెల్లవారితే గురువారం వి డిడ్ టుగెదర్, బాగ్సాలి అనే సినిమా కలిసి చేసాం. సో హీ ఎప్పుడు మధ్యలో ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు సినిమాల గురించి, ఏం సినిమాలు ఎలా చేస్తే బెటర్ ఏంటనేది డిస్కషన్ అవుతానే ఉంటుంది మా మధ్యలో. ఓకే. టైమింగ్ కూడా, కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. తనను మించి ఇప్పుడు తర్వాత తెలిసిందే సత్య. సో తర్వాత ఈ మూవీ కూడా రాజమౌళి గారితో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారా మళ్ళీ? చూడాలండి, ఆయన ఆ సినిమా నచ్చి ఇంటర్వ్యూ చేశారు, ఈ సినిమా కూడా నచ్చితే చేస్తారు. ఓకే. ఫస్ట్ పార్ట్లో వీళ్ళందరూ మీరు సినిమా చూసానండి, ఎందుకు నవ్వుతున్నారండి? ఓకే, చాలా ఫీల్ అయ్యారు, నేను కొంచెం లేట్ చూసాను కదా. ఓకే. అయితే ఆ మత్తులో కూడా ఫైట్ ఉంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది ఫైట్. అసలు ఇక్కడ వచ్చేసి గన్స్. సో మీకు ఎలా అనిపించింది? నాది ఫస్ట్ పార్ట్ లాగే ఉంది, మీకు ఫస్ట్ పార్ట్ లాగానే ఉంది. అవును, బట్ ఒక వేరే ఫీలింగ్ అండి కాప్ ప్లే చేయడం. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఫాలో అయ్యారా దాంతో పాటు? హోంవర్క్ ఏమైనా చేశారా? హోంవర్క్ అంత అవసరం పడలే, బికాస్ వీ డెంట్ యూజ్ ద గన్స్ యాజ్ మచ్, అంత యూజ్ చేయలే. బట్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఫిల్మ్స్ అన్ని, సో వీ హ్యావ్ అ బేసిక్ ఐడియా. అండ్ మోస్ట్లీ ఇట్స్ నాట్ యాక్షన్ సినిమా లాగా కాదండి, దో ఇట్స్ సెటప్ ఇన్ లైక్ కాప్స్, ఒక ఏజెన్సీలో చేసినా కానీ మన ఈ కామెడీ టైమింగ్, ఈ మతోదల పార్ట్ 1 ఫ్లేవర్ ఏదైతే ఉందో దట్ విల్ ఓన్లీ కంటిన్యూ అవుతుంది ఇందులో. సేమ్ అలాగే వెన్నెల కిషోర్ గారు సేమ్ టీమ్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. నిధి గారు వచ్చేసి ఇప్పుడు ఎంటర్ అయ్యారు. కరెక్ట్. సో అక్కడ సెంటిమెంట్ అంతగా కుదరలేదు. ఫ్రెండ్షిప్ విషయంలో చూసుకుంటే కనుక ఒక సత్య గారు కాకుండా ఇంకొక క్యారెక్టర్ సైలెంట్ గా ఉంటూ ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ కూడా ఉందా ఇందులో? ఈ క్యారెక్టర్ ఉండదండి, ఆ క్యారెక్టర్ మేమిద్దరమే మిగిలాం. ఓకే, మీ ఇద్దరే మిగిలారు. లేపేశారా అక్కడ? మరి అక్కడే ఆయన అవుట్ కదండి, పక్కన చనిపోయారు కదా. రైట్ కింద పడి పోయారు కదండి. చనిపోలేదు, బట్ ఫ్రెండ్షిప్ అయితే కట్ చేసాం. ఓకే, ఎందుకులే మనకు అలాంటి ఫ్రెండ్షిప్ కదండి, నిజమే కదా. నిజం లైఫ్ లో ఫ్రెండే, ఇంకా కలుస్తూ ఉంటారు, సినిమాలో ఫ్రెండ్షిప్ కట్ చేశారు అంతే. చూసారా, లేట్గా వేసిన వెలిగింది, లేట్గా క్యాచ్ చేసి వేసేసారు. యాక్చువల్ గా అబ్బా ఎలా అండి, అంటే ఎలా చెప్పలే అండి, ఆయనే చెప్పారు. మీరు చెప్పిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. నేను మామూలుగా చెప్పాను కదా సింక్, నేను జోక్ ఆలోచిస్తా అని చెప్తారు. అబ్బా సూపర్ అండి. నేను సింక్ అయితే ఆమె ట్యాప్, నేను గ్లాస్ వాటర్ పడ వినడానికి.